జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచరవశాత్తు ఉన్న గ్రహగతుల్ని గవ ప్రశ్నను క్రోడీకరించుకొని 2026వ సంవత్సరం జూన్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం. సింహరాశి వారికి అష్టమ స్థానంలోని శని భగవానుడు రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతులు కొన్ని అవరోధాలని ఇబ్బందుల్ని సృష్టించేటువంటి అవకాశం కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని విషయాలు మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతూ ఉంటాయి. ఏం చేయాలో తెలియని ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు కూడా వస్తూ ఉండొచ్చు. భార్యాభర్తల మధ్య కానీ, కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, అపోహలు వచ్చేటువంటి అవకాశం. కొత్త కొలువు లేదా ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నంలో భాగంగా పాత కొలువుల్ని విడిచిపెట్టడం, మళ్ళీ ఉద్యోగం రావడానికి ఆలస్యం అవటం, ఇది కొంచెం మిమ్మల్ని కంగారు పెట్టేటువంటి అంశం. కాబట్టి వృత్తి, ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉద్యోగం మారుతూ ఉన్నటువంటి సందర్భంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రత్యేకించి అష్టమశని కారణంగా దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కండరాలు, ఎముకలు, కీళ్లకు సంబంధించినటువంటి అనారోగ్యం కూడా మిమ్మల్ని ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ధనం వస్తుంది, కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అంతకు మించి వృధా ఖర్చుల రూపంలో ధనం మొత్తం ఖర్చు అయిపోవటం వల్ల ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైన స్థితికి మనం వస్తూ ఉంటాం. ఒక్కో సందర్భంలో మీ ప్రమేయం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు రావడం, స్నేహితులు, సన్నిహితులు, మీ వాళ్ళు అనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులతో విరోధపూరితమైనటువంటి పరిస్థితులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి పరిస్థితులు బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో సంతానం మీ మాట వినకపోవటం, వాళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల లేదా వాళ్ళ సొంత నిర్ణయాల వల్ల వాళ్ళకి చిన్న చిన్న కష్టాలు ఏర్పడటం. ఒకవైపు జీవిత ధర్మపత్ని అవ్వచ్చు, మరోవైపు కుటుంబానికి సంబంధించిన సంతానం అవ్వచ్చు. కొన్ని విషయాల్లో మీ మాట వినకపోవటం మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అష్టమ శనిలో కూడా కొంచెం ఓర్పు, ఏకాగ్రతని వహిస్తే మాత్రం మిశ్రమమైన ఫలితాలు కూడా అద్భుతంగా, సానుకూలంగా మారే అవకాశం ఉంది. కానీ ఆ ఓర్పు, నేర్పు లేకపోవటం, కొంచెం అహంకారపూరితమైనటువంటి ధోరణి, కోపం, ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడే తత్వం కొంతమంది వ్యక్తులతో మీకు విరోధాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో స్థిరపడిపోయారు. ఖచ్చితంగా వాళ్ళు మనకి ఏదో రకంగా తోడ్పాటు అందిస్తారనేటువంటి ఆశాభావంతో ఉంటే, మీ వల్ల పైకెదిగినటువంటి వ్యక్తులు కూడా కొన్ని విషయాల్లో తోడ్పాటును అందించకపోగా మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కొంతకాలం పదవుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని అభ్యసించడం మంచిది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం ఉంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. అయితే అనునిత్యం కూడా ఈ మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా అది ఆర్థిక, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మరిన్ని సానుకూలవంతమైన స్థితిగతులు రావడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం అద్భుతమైన ఫలితాలకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతులు మీకు లభిస్తాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు మీరు పొందే అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపజేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం.
గ్రహగతుల యొక్క గోచారవశాత్తు ఉన్నటువంటి స్థితిగతులను అనుసరించి గవ ప్రశ్నను క్రోడీకరించుకొని 2026 సంవత్సరం జూన్ మాసం కన్యా రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందనాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. మీ యొక్క జన్మరాశిలో 10వ స్థానమైనటువంటి 12వ స్థానం, 6వ స్థానంలో ఈ రాహుకేతువుల యొక్క స్థితిగతులు సంచారాన్ని కలిగిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో రాహుకేతువులు, సప్తమంలోని శని భగవానుడు కొన్ని మానసికమైన ఆందోళనకు కారణమవ్వచ్చు. ప్రయోజనాలు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రయోజనాలని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. రాహు యొక్క స్థితిగతి వల్ల భావోద్వేగ పూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంగారకుడి యొక్క స్థితిగతులను అనుసరించి ప్రాథమికంగా కొంత ఉద్రిక్తత, ఆందోళన, వాగ్వివాదపరమైనటువంటి ధోరణి ఉన్నప్పటికీ కూడా మాసాంతరం వచ్చేటప్పటికీ అంగారకుడు తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాన్ని మీకు కలిగించనున్నాడు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, అనుకూలవంతమవుతుంది. ఒకరి యొక్క పొరపాట్లను మరొకరు సవరించుకోగలుగుతూ ఉంటారు. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని కూడా మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా కొంత మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి. అజీర్ణానికి సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కంటికి సంబంధించినటువంటి అనారోగ్యం, తలనొప్పి, రోగ నిరోధక శక్తి తగ్గటం, ఇటువంటి ఆరోగ్య సూచనలు కన్యా రాశి జాతకుల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బృహస్పతి యొక్క స్థితిగతులు, బుధుడు, శుక్రుడు వీళ్లకు సంబంధించినటువంటి గ్రహగతులను అనుసరించి చూస్తే దీర్ఘకాలికంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న మిత్రులతో విభేదాలు రావటం, ఒక సందర్భంలో వ్యాపారాన్ని కూడా నష్టపోతాం. మనమున్నటువంటి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనుకుంటున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా మళ్ళీ కాలం భగవంతుడు కలిసి వచ్చినట్టుగా మీకున్నటువంటి సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవటం, బృహస్పతి యొక్క అనుకూలత వల్ల యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందే అవకాశం ఉంది. పెద్ద పెద్ద రుణదాతల నుండి లేదా ఆర్థిక వ్యవస్థల నుండి పెద్ద మొత్తంలో ధనాన్ని పొందటం, దాన్ని కొత్త పెట్టుబడులకు ఉపయోగించటం, కొత్త ప్రాజెక్టుల కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభించే అవకాశం ఉంది. స్థిర చరాస్తులు వృద్ధవుతాయి. అమ్మకం కొనుగోలు సమస్యలు కొన్ని వేధించినప్పటికీ చివరికంటూ మీకు యోగదాయకంగానే అనుకూలవంతంగానే ముగిసేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన యజమానికి సంబంధించినటువంటి స్థానంలోని పెద్దలు, తండ్రి, పూర్వీకుల యొక్క సహకారం లభిస్తుంది. కీలకమైనటువంటి సందర్భంలో వాళ్ళ సహకారం వల్ల, వాళ్ళ ఆర్థికపరమైనటువంటి సహాయం వల్ల, మాట సహాయం వల్ల కోల్పోతామనుకున్నటువంటి ఒక అవకాశాన్ని మళ్ళీ కూడా మీరు నిలబెట్టుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. భాగస్వాములతో జాగ్రత్త. కొన్ని విషయాల్లో సుదీర్ఘకాలంగా మీతో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులతో విరోధాలు రావటం, వాళ్ళు విడిపడేటువంటి అవకాశం ఉంది. కొత్త పెట్టుబడుల విషయంలో పెద్ద రిస్కులు తీసుకోవటం, దీర్ఘకాలికంగా మీరు చేస్తున్న వ్యాపారాలు కాకుండా ఎవరో వ్యక్తులు చెప్పినటువంటి విధానంలోకి వెళ్ళి పెద్ద పెద్ద ఉత్పత్తులు చేయటానికి మీరు చేసే ప్రయత్నం బెడిసి కొట్టే అవకాశం ఉంది. కాబట్టి కొత్త ప్రయత్నాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నాకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు, ఎవరు చెప్పినా కూడా నేను విననన్నటువంటి ధోరణితో మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఇది కూడా మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి ప్రక్రియ. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త, ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల పట్ల జాగ్రత్త, కుటుంబపరమైనటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు పొడచూపే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం. ఈ మాసం ద్వితీయార్థంలో అనుకూలిస్తుంది. ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభించే అవకాశం ఉంది. విద్యార్థులకు యోగదాయకం, మంచి ఉత్తీర్ణత లభిస్తుంది. ద్వితీయార్థంలో మార్కులు ఇంప్రూవ్ అవటం, ఇంప్రూవ్మెంట్ లేదా రీకరెక్షన్ ద్వారా విజయం సాధించేటువంటి అవకాశం కనిపిస్తుంది.
నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. లక్ష్మీ నారసింహ ప్రభుల వారిని విశేషంగా ధ్యానించండి, పూజించండి. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, ఇది లక్ష్మీ నారసింహ ప్రభుల వారి యొక్క కరావలంబన స్తోత్రం. అనునిత్యం దీనిని పారాయణ చేస్తున్న తులసి దళాలతో కట్టిన మాల తులసి మాలని గనక ఆ విశేషవంతమైన లక్ష్మీ నారసింహ ప్రభుల వారికి అందచేసిన యోగదాయకమైన ఫలితం తప్పకుండా లభించే అవకాశం ఉంది. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు పొంచి ఉన్నాయి. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ వృక్షం ధరించడం వల్ల జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు, నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోయి యోగదాయకమైనటువంటి భవిష్యత్తుని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.